హలో ఫ్రెండ్స్, జయప్రత ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు ఎగ్ సేమియా చూపిస్తాను, చూడండి ఎలా చేయాలో. ఒక కప్పు సేమియా తీసుకున్నాను. వీటిని నేతిలో చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. కప్పు సేమియాకి 2 ఎగ్స్ కావాలి. కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు 2 తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతేనండి కావాల్సింది. ఇక్కడ బాండీలో నూనె పెట్టుకున్నాను. నెయ్యి వేసాను అనమాట, 1 స్పూను. సేమియాలు వేయించుకున్నాం. ఇవి గోధుమ పిండితో చేసిన సేమియాలండి. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని 2 స్పూన్లు నూనె తీసుకున్నాను. నూనె వేడెక్కాక కొంచెం జీలకర్ర వేద్దాం. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకున్నాం. అలాగే పసుపు కూడా చక్కగా తిప్పండి. ఉల్లిపాయ బాగా మగ్గాలన్నమాట. మగ్గేదాకా వేయించుకోండి దగ్గరుండి. ఇలా ఉల్లిపాయ మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించాలన్నమాట. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 గుడ్లు ఇలా పోసేసుకుందాం. ఒకసారి మొత్తం కలిసి తిప్పేసి ఆపేద్దాం. ఇట్లా నిదానంగా వేయించుకోవాలన్నమాట. చక్కగా వేగిపోయింది, పచ్చివాసన లేకుండా. కొంచెం నీళ్ళు పోద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం. సేమియా కూడా వేసేయాలి. ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిసేదాకా తిప్పుకొని మూత పెట్టేద్దాం. కొంచెం నిమ్మరసం పెడదాం. ఇప్పుడు చక్కగా మూత పెట్టి మగ్గిద్దాం. ఒక 3 నిమిషాలు పెడదాం. చక్కగా సిమ్లో పెడితే అదే మగ్గిపోతుంది అనమాట. చాలా బాగుంటుందండి. అందులో గోధుమ పిండితో చేసిన సేమియాలు కదా. మొన్న బక్రీద్కి మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట. అప్పటి నుంచి చేద్దాం అనుకుంటా శ్రద్ధ అయిపోయింది. ఈరోజు చేస్తున్నాను అనమాట. కరెక్ట్గా 3 నిమిషాలు అయింది. మూత తీసి చూద్దాం. చక్కగా నీరంతా ఎగిరిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరను కొంచెం కరివేపాకు పుదీనా వేసుకుందాం.
ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకొక నిమిషం తిప్పి కట్టేసుకోవచ్చు. టేస్ట్ అండి నిజంగా అద్భుతంగా ఉంది. అందులో ఇంట్లో చేశారంటండి వాళ్ళు గోధుమ పిండితో, ఇంకా రుచిగా ఉన్నాయన్నమాట. దీన్ని టిఫిన్గా తినొచ్చు, పొద్దున్నే లేకపోతే లంచ్లో తినొచ్చు, అలాగని తినచ్చు, సాయంత్రం స్నాక్గా కూడా పెట్టచ్చు. చాలా చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడిగా ఎగ్ సేమియా తయారైపోయిందండి. చాలా బాగుంది. వేడిగానే పెట్టండి, పిల్లలకండి పెద్దలకండి ఎవరైనా వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. ఇది ఆరిపోతే అంత బాగుండదు, ఎందుకంటే ఎగ్ వేసాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఎంత బాగుంది. ఈ సేమియా అండి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.